పత్రిక సార్ ప్రోగ్రామ్ కదా, అసలు ప్రోగ్రాంలో మనం చాలా అవేర్నెస్తో ఉండాలి. రాత్రి ఒకడు బస్సు ఎక్కాడు, నేను ఆ బస్సులో వస్తున్నా, అది ఏసీ బస్సు. వాడు విండో తీస్తాడు. వాడు విండో తీస్తే ఏసీ ఉండదు కదా బస్సులో. వాడు వచ్చి కండక్టర్ విండో ఎందుకు తీసామని అరుస్తాడు అండి. నాకు గాలి లేకపోతే నిద్ర పట్టదు అంటాడు వాడు. అదే బాబుగాడు బస్సా. ఇంకోడు ఫోన్ పెద్దగా మాట్లాడుతుంటాడు. ఇంకోడు ఫోన్లో ఇయర్ ఫోన్ పెట్టుకోకుండా పాటలు పెట్టుకొని వస్తుంటాడు రైల్లో. ఇదంతా మూర్ఖశిఖామణులు ఉండే లోకం. మనం ధ్యానులు నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటంటే కామన్ సెన్స్. ధ్యానికి ఆధ్యాత్మిక వ్యక్తికి మొట్టమొదట ఉండాల్సిన మొదటి అర్హత కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే పక్కవాడిని డిస్టర్బ్ చేయకుండా ఉండడం మొదటి పని. చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ అనేవాడు, మీరు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టకపోయినా పర్లేదు, కొబ్బరికాయ కొట్టకపోయినా పర్లేదు, గుడిని పాడు చేయకుండా రండి అనేవాడు. మీరు గుళ్ళో గుగ్గిలి పెట్టకపోయినా పర్లేదు, ఆ గుడిని గబ్బు చేయకుండా రండి అంటాడు. సో ఆ పిరమిడ్లో పాపం ఆ ఆర్గనైజరు సు 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 అంటుంటాడు, సైలెన్స్ అంటాడు. ఆయన లోపల మాట్లాడుతుంటారు. ఎందుకంటే సైలెన్స్ అది మాట్లాడుకోవడం ప్లేస్. అక్కడ ఎంతోమంది ధ్యానం చేసుకుంటే ఆ సైలెన్స్లో ఉంటారు. ఇంతలో వీడు వచ్చి మాట్లాడుతుంటాడు. చూసారా? కనుక ఆధ్యాత్మికత అంటే మొట్టమొదటి అడుగు ఏంటంటే కామన్ సెన్స్. అది నేర్చుకోవాలి మనం. మాకు గురువుగారు అయితే తన్ని మరీ చెప్పేవాడు, ఇప్పుడు మీ అదృష్టం తన్నులు లేవు, ఆ పాత్ర మేము తీసుకుంటాంలే. సో బుద్ధి చెప్పేవాడు గుద్దిన మేలయ్య అంటాడు కదా వేమన. అలాగా అది గట్టిగా చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాలు. సో ఫ్రెండ్స్, స్పిరిచువాలిటీ అంటే కామన్ సెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? వికాసం నుంచి వస్తుంది. వికాసం ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి నుంచి వస్తుంది. సో ఈరోజు శివరాత్రి గట్టిగా చెప్పలు కొట్టుకుందాం. ఇది మాత్రం స్పెషల్. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన పండుగల్లో ఇది ఒకటి. ఎందుకంటే 2 రోజులు స్కూల్ ఎగ్గొట్టచ్చు. జాగారం పేరుతో ఈరోజు సెలవిస్తారు ఎలాగో. 2వ రోజు జాగారం చేశాం కాబట్టి 2వ రోజు జాగారం చేసేది లేదు, పెట్టేది లేదు, కానీ జాగారం. అసలు ఈ శివరాత్రి కథ ఏంటి? మీ అందరికీ ఆ పురాణ కథ తెలుసు. పాల సముద్రం చిలికినప్పుడు అలాహలం వచ్చింది. అలాహలం దేవతలు మెయింటైన్ చేయలేకపోయారు, శివుడికి ఇచ్చారు. శివుడు దాన్ని కంఠంలో పెట్టాడు. పార్వతీదేవి యొక్క సపోర్టుతో ఆయన గొంతులో నిలిపాడు. ఆ గొంతులో నిలిపి ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. ఆయనకి ఏమవుతుందో అంటే విషం తాగిన వాడు 24 గంటలు బతికుండాలి, 24 గంటలు మెలకుతో ఉండాలి. ఆ మత్తులోకి వెళ్ళిపోకుండా, ట్రాన్స్లోకి వెళ్ళిపోకుండా, సెమీ కోమాలోకి వెళ్ళిపోకుండా ఉంటే బతికేస్తాడు. అందుకని ఆ 24 గంటలో శివుడికి ఏమవుతుంది అని చెప్పి దేవతలందరూ మేలుకొని చూశారు. శివుడు ధ్యానం చేస్తుంటే దేవతలందరూ ఏం చేశారు? చూశారు, జాగారం చేశారనమాట. అందుకు ఆ రోజంతా కలిపి శివ జాగారణ అయింది. ఆయన శుభ్రంగా పొద్దున్నే లేచి కాఫీ తాగాడు. అంటే శివరాత్రిని ఇది పురాణ కథ. అసలు ముందు పాల సముద్రం ఎందుకు చిలికారు? మన ఆధ్యాత్మిక కోణంలో చెప్పుకుందాం. పాల సముద్రం అంటే సాధనా మార్గం. వాసుకి అంటే మన శ్వాస. మనం కూడా చిలకాలి, ఊరికే రాదు. ఇటు కూర్చుంటాం, ఫస్ట్ శ్వాసను చిలుకుతా కూర్చుంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇదే వాసుకి అంటే. దాన్ని చిలుకుతూ ఉంటారు. ఆ చిలుకుతున్నప్పుడు ఏమవుతుంది? నెమ్మదిగా ఒకటి పుడుతుంది. పాల సముద్రం చిలికినప్పుడు మొట్టమొదటిగా ఏం పుట్టిందండి? విషం పుట్టింది. అలాగే మనకేం పుడుతుంది? కాళ్ళు నొప్పులు పుడతాయి. ధ్యానం ప్రారంభించిన వాడికి మొట్టమొదటిగా ఏ మార్గంలో అయినా, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాడికి మొట్టమొదటిగా పుట్టేది ఏంటి అంటే విషమే. విషం అంటే అది లిక్విడ్ కాదు. విషం మీన్స్ కష్టాలు. మీరు ధ్యానం చేస్తుంటే నీ భార్య తిట్టదా? 24 గంటలు కళ్ళు మూసి కూర్చుంటాడంటే లే అంటదా? అన్న నీ భర్త నేను తిట్టడా? ఒళ్ళు నొప్పులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి. అంటే పాల సముద్రం చిలికినప్పుడు మొట్టమొదటిగా అలాహలం వచ్చింది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఏ వ్యవస్థ అయినా ప్రారంభించినప్పుడు కష్టాలే వస్తాయి. ఇంత పెద్ద మెగా పిరమిడ్ మీకు చూడడానికి సింపుల్గా ఉంది.
దాని వెనక ఎంత శ్రమ ఉంది, ఎంతమంది తమ జీవితాన్ని ఇక్కడ పణంగా పెట్టారో, ఎంతమంది తమ శక్తిని తన్మని పెట్టారో వాళ్ళందరికీ చెప్పలు కొడదాం. ఈ మహేశ్వర మహాపిరమిడ్కి అది రావడానికి ఎన్ని జరిగినాయో, ఎన్ని గొడవలు, ఎన్ని పంచాయతీలు, ఎన్ని తలనొప్పులు, అవంతా విషమే. అయితే విషయాన్ని ఏం చెయ్యాలి? దేవతలు చాలా తెలివైన వాళ్ళు. ఏం చేశారు? విషయాన్ని శివుడికి ఇచ్చారు. అంటే మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు ఏమైనా సమస్య వచ్చిందనుకో ఏం చేయాలి? ఆ మూల విరాట్ ఎవడున్నారో వారికి ఇవ్వాలి. ఇప్పుడు మా ఇందాక వారు చెప్పారు ఇక్కడ కార్యక్రమాలు, వీళ్ళు ఎన్నో పడుతుంటారు, ఏదో సమస్య వస్తుంది, ఆ పక్క గ్రామస్తుడు వచ్చి ఏదో చేస్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మేము గురువుగారి కోసం చేస్తున్నాము అంటారు, అంతే. మీకు ఏదైనా సరే, చిన్న కట్టడం అవనండి, పెద్ద కట్టడం అవనండి, చిన్న కార్యక్రమం అండి, పెద్ద కార్యక్రమం అండి, ఏదైనా సరే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినప్పుడు ఖచ్చితంగా అలాహలం పుడుతుంది. మదనంలోంచి అదే పుడుతుంది. ఎవరైనా 2 ర్యాపిడ్ జరిగినప్పుడు అదే పుడుతుంది. ఆ పుట్టిన దాన్ని ఏం చేయాలి? అది అసలైన విషయం. ఆ పుట్టిన దాన్ని మీదేసుకున్నారా, అక్కడితో ఆ కార్యక్రమం క్లోజ్. అలాగే ఎన్నో ఆగిపోయినాయి. 100 ప్రారంభం అయితే 100 మంది ప్రారంభిస్తే అందులో 90 మంది కూడా రీచ్ అవ్వరు. అంటే ఎప్పుడైనా సరే మీరు ఆధ్యాత్మిక మార్గంలో, మీ సాధనా మార్గంలో, దాని గురించి చెప్పుకుందాం ఎందుకంటే ఇక్కడ అందరూ సాధకులు ఉన్నారు కాబట్టి. సాధనా మార్గంలో సమస్య వస్తే దానిని ఏం చేయాలంటే దాన్ని దైవానికి వదిలేయాలి. కాళ్ళ నొప్పి వచ్చిందా, నడువు నొప్పి వచ్చిందా, వదిలేయండి దైవానికి, అది చూసుకుంటుంది. మీరు ముందుకెళ్ళాలి. అంటే శివుడికి వదిలేయాలి, మీరు దాన్ని తీసుకోకూడదు. మిమ్మల్ని తిడుతుంటారు. మేమైతే కార్యక్రమం చేసే మొదట్లో మేము ఎంతమంది తిట్టారో తిడతారు. కొంతమంది మీద పాంప్లెట్లు వేసేస్తారు, విమర్శిస్తుంటారు. అవి కాలానికి వదిలేసి ముందుకు వెళ్ళిపోతుండాలి, ఆగకూడదు. మళ్ళా మదనం చిలకడం అంతే. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి చాలా పల్లెటూరు అమ్మాయి అనమాట. అమ్మాయి భాష గమ్మత్తుగా ఉంటుంది. అమ్మాయికి మైక్ ఇచ్చాం మాట్లాడమని. ఏం చెప్తుంది తెలుసా? నేను ధ్యానం చేస్తానండి, మా అత్తగారు తిడుతుంటారండి, నేను ఆనాపానసతి చేసేస్తానండి. అంటే ఆనాపానసతి అంటే అది వంట చేస్తాను అన్నాడు చెప్పింది. మా ఆయన అండి తాగి వచ్చి కొడతాడండి, నేను ఆనాపానసతి చేసేస్తానండి. అప్పులోళ్ళు వస్తారండి, ఆనాపానసతి చేసేస్తానండి, అంతేనా, ఇంకేం లేదండి అంటుంది. చెప్పలేకూడదు ఆ అమ్మాయికి. ఇంకేం చేస్తారు మిమ్మల్ని? మృత్యుదేవత వచ్చి ఎదురు కూర్చుంది. మార్కండేయుడు ఏం చేశాడు? కొన్ని మనం ఏం చేయలేము. సతీదేవి చనిపోయింది. సతీదేవి ఎందుకు చనిపోయింది తెలుసు కదా? కాసేపు పాల సముద్రం పక్కన పెట్టి సతీదేవి దగ్గరికి వెళ్దాం. దక్షయజ్ఞంకి పిలిచారు, దేవతలందరిని పిలిచాడు. శివుడిని పిలవలే, ఎందుకంటే శివుడికి యాంటీగా ఆయన వేస్తున్నాడు. అంటే శివుడు విశ్వాత్మ, ఆ విశ్వాత్మ పోస్ట్కి ఈయన ఓటింగ్ చేస్తున్నాడు. అది ఓటింగ్ పేరు అనమాట. ఈ ఓటింగ్ సరిగ్గా జరగట్లే, రిగ్గింగ్ జరుగుతుంది, దొంగ ఓటింగ్ అనమాట, రాంగ్ రూట్లో వెళ్తుంది. ఇది కానీ జరిగిందా, ఈశ్వరుడు ప్లేస్లోకి ఎవరు వెళ్తారు? దక్షుడు వెళ్తాడు. సతీదేవి ఆయన బిడ్డ, శివుడు భార్య. ఆమె ఏం చేసిందంటే శివుడిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. తండ్రికి ఇష్టం లేదు, ఆయన చేసుకుంది. ఏదో అలా నడుస్తుంది వాళ్ళ సంబంధాలు. అప్పుడు సతీదేవి ఏం చేసిందంటే వెళ్ళి, నువ్వు యజ్ఞం చేయడానికి వీల్లేదు అంది. సతీదేవి ఆత్మార్పణ అలిగి కాదు చేసుకుంది, ఆమె ఆ యజ్ఞాన్ని నాశనం చేయడానికి చేసింది ఆ పని. ఎందుకంటే ఆ యజ్ఞం జరిగిందనుకోండి, ఓటింగ్ జరిగిందనుకోండి, ఆయన మినిస్టర్ అయిపోతాడు. అతనికి ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్, అలాంటి అజ్ఞానం ఉన్నవాడు ప్రధాని అవ్వకూడదు. అయితే దేశం నాశనం అయిపోతుంది. అందుకని ఆమె ఏం చేసిందంటే, శివుడు మాత్రమే ఆ ప్లేస్లో ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు, ఉంటే నా తండ్రి పనికిరాడు, క్వాలిఫైడ్ కాదు అని వెళ్ళి ఆపమంటది. నువ్వు నా కూతురు నేను చెప్పినట్టు వినాలంటాడు దక్షుడు. అప్పుడు సతీదేవి ఏం చేస్తుందంటే, నేను నీ కూతురుని అయితే కదా నీకు ఈ ప్రాబ్లం, పద్దాక నా కూతురు నా మాట వినాలంటావు కదా, అసలు నువ్వు నాకే అక్కర్లేదని చెప్పేసి, నువ్వు ఇచ్చి నీ దేహం నాకు అక్కర్లేదని చెప్పేసి దేహాన్ని అర్పణ చేస్తుంది.
సో అంటే ఇక్కడ 2 పాయింట్లు చెప్పుకున్నాం. సతీదేవి మరణం శివుడు దుఃఖమైనప్పుడు ఆయన ఏం చేశాడంటే మహాసమాధిలోకి వెళ్ళాడు. ఓకే, అలాహలాన్ని తీసుకొని దాన్ని కంట్రోల్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని మార్చాల్సి వచ్చినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ చెందించాల్సి వచ్చినప్పుడు విషయాన్ని కాంతిగా మార్చుకున్నాడు. ఏం చేశాడు? మహాసమాధి చెందాడు. మహాసమాధిలో కూర్చున్నాడు అంతే. అక్కడ దాకా ఎందుకు, మీకు ఒక కోడి గురించి చెప్తాను. ఒక కోడి ఏం చేస్తుంది తెలుసా? దానికి జబ్బు చేసింది అనుకోండి, తెగులు అంటారు. ఆ కోళ్ళు ఏం చేస్తాయంటే పక్షులు కానీ కోడులు కానీ మూలకి వెళ్ళిపోయి ముడుక్కొని కూర్చుంటాయి. కుక్కలు కూడా మీరు చూడండి, అన్నం పెడితే తినవు. వాటికి ఒంట్లో బాగున్నప్పుడు ఏం చేస్తాయి అంటే మూలకి వెళ్ళిపోయి ఒక కార్నర్లోనో ఎక్కడో ఎవరికి కంటిపడని ప్లేస్లో అలా ఉండిపోతాయి. మళ్ళీ 2-3 రోజుల తర్వాత రీఛార్జ్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. మనం అంత టైం ఏమో హాస్పిటల్కి పరిగెడతాం మనం. అంటే మన బాడీకి సెల్ఫ్ హీల్ చేసుకునే పవర్ ఉంది. అలాగే మన సోల్కి సెల్ఫ్ ఎనర్జీని ఇంప్లిమెంట్ చేసుకునే పవర్ ఉంది. అంత టైం మనం ఇవ్వాలి. అందుకని ఇక్కడ మహాదేవుడు ఏం చేశాడంటే తనను తాను సెటిల్ చేసుకోవడానికి సమాధిలోకి వెళ్ళాడు, అంటే ధ్యానంలోకి వెళ్ళాడు. కనుక జీవితంలో పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే ఏం చేయాలండి? ఏం చేయకూడదు, అంతే. పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? చచ్చిపోతాంరా బాబు ఇప్పుడు ఇంకొక క్షణంలో అన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు. మీరు ఏదన్నా చేస్తే ఇంకోటి అవుద్ది. మేమందరం 5 మిత్రులు ఉండేవాళ్ళం. ఒక్కొక్కడికి 10-15 లక్షల లాస్ వచ్చింది అప్పట్లో. అప్పట్లో నేను బిజినెస్ చేసే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడిపేవాళ్ళం అనమాట. అప్పట్లో మేము ప్రాజెక్ట్ వర్క్లు చేసేవాళ్ళం. ఆ టైంలో నన్ను అడిగారు, నీకెంత లాస్ వచ్చింది? ఒక్కొక్కటి చెప్తున్నాడు. నాకు 15, నాకు 20, నాకు 30 చెప్తుంటే నన్ను అడిగారు, నీకెంత లాస్ రా ఈ ఏడాదని? నాకు నో లాస్ అన్నా. అన్నారు. నేనేం చేయలేదు అన్నాను. వాళ్ళన్నింటిలో ఏళ్ళు పెట్టారు. అక్కడ డబ్బులు పెడితే అంత వస్తుంది, ఇక్కడ డబ్బులు పెడితే ఎంత వస్తుంది. అది కూడా ఒక్కొక్కసారి ఏం చేయకుండా మొత్తం అదేదో యాడ్ వస్తుంది, 5 స్టార్ చాక్లెట్ యాడ్, అదే కదా, అది 5 స్టార్ కదా. వాడు 5 స్టార్ చాక్లెట్ తింటుంటాడు. ఒక బామ్మగారు అక్కడ పడిపోద్ది, నాయన నా కర్ర తెచ్చి అంటది. అలాగే బామ్మగారు అని చాక్లెట్ తింటుంటాడు. ఈడెవడో ఆడు తిట్టుకుంటా లేచెళ్ళి కర్ర తెచ్చుకుంటే పైనుంచి బోర్డు వచ్చి కింద పడుతుంది కుర్చీ మీద. ఆమె చాలా థ్యాంక్ యూ నాన్న నువ్వేమి చేయనందుకు అంటది. అలాగే ఒక్కొక్కసారి ఏమి చేయకూడదు, గమ్మన కూర్చోవాలి. యాదవ జీవితం చచ్చిపోతే బాగుండని వచ్చింది, అలాగేలే రేపు చద్దాంలే, గమ్మన కూర్చోండి. ఇవాళ రేపు చచ్చినా చావరు. ఎందుకంటే అలాహలానికి అది డైల్యూట్ అవ్వడానికి కొంత సమయం కావాలి. సమయం అంతా మన చేతిలో ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటాం, అంతా మనమే తిప్పేస్తున్నట్టు, అంతా మనమే చేసేస్తున్నట్టు. మీ చేతిలో ఉండదు. ఇంకా సిచ్యువేషన్ ఎప్పుడు మీ చేతిలో దాటి బయటికి వెళ్ళిందంటే మీరు మౌనంగా ఉండిపోండి అంతే. ఒకరోజు, కొన్ని 2 రోజులు, మనం 11 రోజులు ఉండండి, ఏం పోయా. ఆ సమస్య గురించి 11 రోజులు మనం మాట్లాడుకోకూడదు. ఎప్పుడన్నా భార్యాభర్తలు గొడవ వచ్చిందనుకోండి, ఒక టాపిక్ మీద వస్తుంది కదా, ఓకే 2 రోజులు దీని గురించి మనం మాట్లాడుకోకూడదు అని రూల్ రాసుకోండి. ఆ 2 రోజుల తర్వాత మీకే అర్థం అవుతుంది అది ఎంత ఫూలిష్ విషయం, దానికోసం మనం కొట్టుకుంటాం అని అర్థమైపోద్ది. సరే ఆమె బాధపడలేక మేము వెళ్ళినప్పుడల్లా భోజనం పెడుతుందని, సరే నాయన కూర్చో అని కూర్చోబెట్టి ధ్యానం చెప్తా ఉన్నా. ధ్యానము, ఆధ్యాత్మికత, కామధేను, కల్పవృక్షం ఇలా చెప్తా ఉన్నా. ఆయన అరగంట సేపు ఇలా వింటా ఉన్నాడు. అబ్బాయి వింటున్నాడు అని చెప్పి ఇంకో అరగంట చెప్పా, గంట విన్నాడు. విన్న తర్వాత మీది అయిపోయిందా అండి అన్నాడు. జోబులోంచి పేపర్ తీశాడు, ఇంతలో ఉంది అది బుక్, చిన్న బుక్. అబ్బా నా డౌట్లు అడగడానికి కూడా బుక్ తీసినట్టున్నాడు, పర్లేదు మారిపోతున్నాడులే అనుకున్నా. సార్ 50,000 చిట్టు, ₹1,00,000 చిట్టు, 2 లక్షల చిట్టు, 5 లక్షల చిట్టు ఉన్నాయి సార్ నా దగ్గర, మీరు ఏది వేస్తారని అడిగాడు. నా దగ్గర చిట్లు ఉన్నాయి, మీరు ఏది వేస్తారని అడిగాడు. చీటీలు వ్యాపారం, చిట్ల వ్యాపారం. అరే గంట సేపు లా చెప్పాను రా, ఒక్కట
నేనేం చిట్లేస్తానయ్యా, మేమే అన్నీ వదిలేసి ఇలాగా సేవలో తిరుగుతున్నాను ఆయన అంటే, ఓ పని చేయండి సార్, మీ శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ చేత ఎంచండి, మీకు కమిషన్ ఇస్తా అన్నాడు. నేను ఆమెకి ఇలా చూశాను. ఇంకొకసారి మా ఆయన మార్చుని చంపుతాను నిన్ను. అందుకని ఎవరు మార్చలేరు. మీరు మారితే వాళ్ళు మారుతారు. అబ్బాయి ఇంతకుముందు గయ్యాళ్ళ ఉండాల్సిన నా పెళ్ళం ప్రశాంతంగా ఉంది అని ధ్యానం మీద ఒక గౌరవం వచ్చి వాళ్ళు మారుతారు. కనుక పాల సముద్రం చిలికినప్పుడు ఎలాగైతే కామధేను వచ్చిందో, దేవతలు దాన్ని విడిచిపెట్టి పక్కన పెట్టేశారు. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళ టార్గెట్ అమరత్వం. అలాగే సాధకులైన మన టార్గెట్ ఎన్లైటన్మెంట్, బ్రహ్మర్షి తత్వం. అదే సాధన యొక్క అంతిమ గమ్యం. ఉర్వారుకమివ బంధన మృక్షీయ మామృత. మృక్షి అంటే విడుదల. మనం వదిలితే అది వస్తుంది. సో కామధేనం అయిపోయింది కదా, ఇంకా చిలకడం మొదలెట్టారు. అలాగే ఇంకా మనం సాధనలో ముందుకెళ్ళాలి. ఇంకా 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 సూర్యచంద్రులు వస్తాయి, థర్డ్ ఐ పవర్స్ వస్తాయి. ఇక్కడ కొంతమంది ఆగిపోతారు థర్డ్ ఐ విజన్స్ మీద. నేను వీళ్ళని తప్పు పట్టట్లా, ఇంకా ముందుకెళ్ళండి అని చెప్తున్నా. అసలు అక్కడ దాకా రావడం చాలా గొప్ప విషయం. ఎన్నో విజన్స్ వస్తాయి, అద్భుతమైన విజన్స్ వస్తాయి. కాంతిలోక వాసులతో మాట్లాడుతుంటారు, పుస్తకాలు రాసేయచ్చు, ఎన్నెన్నో. కానీ అది కాదు గమ్యం. గమ్యం అయితే మాత్రం అది కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఎలాగైతే పాల సముద్రాన్ని చిలికింది దేవతల గమ్యము అమృతమో, మన గమ్యం కూడా ఎన్లైటన్మెంట్, బ్రహ్మర్షి తత్వం. పితామహ పత్రి గారు ఎలా ఉన్నాడో అలా అవడం, అంతే, ఇంకేం అక్కర్లా. చేపలు కొడుకున్న వారికి శ్రీరామచంద్రుడు అడిగాడు, అయ్యా విశ్వామిత్రులు గారు, ఆయన గురుగారు కదా, మీరు బ్రాహ్మణుడు కాదు కదా, మరి బ్రహ్మర్షి ఎట్ట అయ్యారని అడిగాడు. నిజానికి ఆయన బ్రాహ్మణుడు కాదు, ఆయన క్షత్రియుడు, రాజు. అప్పుడు ఆ కథ అంతా చెప్పుకొచ్చాడు. నేను వశిష్ఠుణ్ణి మీద ఫోకస్ పెట్టి బ్రహ్మర్షి అయ్యాను అన్నాడు. అంగుళీమానుడు బుద్ధుడి మీద ఫోకస్ పెట్టి బ్రహ్మర్షి అయ్యాడు. అంగుళీమానుడు మనిషిని చంపి 7 మెళ్ళ వేసుకునే దుర్మార్గుడు. 999 మంది నుంచి 999 మంది ఏళ్ళు ఉంటాయి ఆయన. లాస్ట్ బుద్ధుడిని వేసేద్దామని కత్తి పట్టుకొని వచ్చాడు. బుద్ధుడు ఎంక చూశాడు. అందరూ నన్ను చూసి పారిపోతున్నారు, నిన్ను చూసి నమస్కారం పెడుతున్నారు ఏంటి అని అడిగాడు. బుద్ధుడికి ఆశ్చర్యం వేసింది. వేసేయడానికి వచ్చినోడు వేసేయకుండా కబుర్లేంటి, అది సరే కానీ నువ్వెందుకు నన్ను చంపకుండా ఆగావన్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అప్పుడు బుద్ధుడికి అర్థమైంది, వీడికి నా మీద ఫోకస్ ఉందని, వాడు బ్రహ్మర్షి అయి తీరుతాడు అంతే. పత్రికారికి తెలుసు ఎవరు బ్రహ్మర్షి అవుతారో. ఈ మారం బ్రహ్మర్షి అవుతాడని తెలుసు, ఈ దామోదర్ బ్రహ్మర్షి అవుతాడని తెలుసు. అందుకే అది పత్రికారి గొప్పతనమా అయితే అవని, వీరి గొప్పతనం ఫోకస్. మనం కూడా బ్రహ్మర్షి మీదే ఫోకస్ చేయాలి, బ్రహ్మర్షి తత్వం మీద ఫోకస్ చేయాలి. బ్రహ్మర్షి అంటే గురువుగారి మీద కాదు, గురువుగారి యొక్క తత్వం. వశిష్ఠుడికి, విశ్వామిత్రుడికి ఫోకస్ చేయడానికి వశిష్ఠుడు ఉన్నాడు, అంగుళీమానుడికి బుద్ధుడు ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటే పోతే చరిత్రలో చాలామంది ఉన్నారు. రత్నాకరుడికి నారదుడు ఉన్నాడు. మనం ఎక్కడే ఎత్తుక్కోకర్లా. మనతో లివింగ్ మాస్టర్ ఉన్నాడు కదా, ఆయన లక్షణాల మీద ఫోకస్ చేయాలి. అది బ్రహ్మర్షి తత్వం. ఆయన ఎలా మాట్లాడతాడు, మీతో ఉన్న గురువులే, మీతో ఉన్న మాస్టర్స్ మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఇంకేం లేదు. వీళ్ళు పాల సముద్రం అంతా దేని మీద ఫోకస్ చేశారు, అమరత్వం మీద ఫోకస్ చేశారు. అది సాకారమైంది. తర్వాత లక్ష్మీదేవి వచ్చింది, ఇంకా చిలగ్గా. అసలు అది ఉంటే చాలే అబ్బాయి, ఈ గోలంతా మనకెందుకని లక్ష్మీదేవిని పట్టుకుపోలా. బాబు విష్ణుమూర్తి గారు ఇది మీరే తీసుకుపోండి, ఆయనకి ఇచ్చారు. అలాగే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు మొదట హలాహలం వస్తుంది. సాధన చేసేటప్పుడు అంటే కష్టాలు వస్తాయి, అవి శివుడికి వదిలే, యూనివర్స్కి వదిలేసి మీ పని మీరు చేసుకోవాలి. తర్వాత సంకల్ప శక్తులు వస్తాయి, తర్వాత సూర్యచంద్రులు వస్తారు, అంటే ధ్యానానుభవాలు వస్తాయి. అన్నీ దాటి వెళ్ళిపోవాలి, ఇంకా అక్కడ ఆగకూడదు. అవన్నీ థ్యాంక్స్ చెప్పుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని నాకు విజన్స్ వచ్చినాయని డబ్బా కొట్టుకుంటూ నాకు అది చేసామని మనల్ని మనం ఆపుకోకూడదు. అది నేను చెప్తుంది ఇక్కడ. ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకి. లక్ష్మీదేవి వస్తుంది. ఈరోజు నేను ఎంత హాయిగా ఉన్నానో తెలుసా, ఏ ఉద్యోగం లేదు, మా దామోదరికి ఉద్యోగం లేదు,
మా మారం గారికి ఏ ఉద్యోగం లేదు. ఆయన చేస్తున్న పెట్రోల్ బంకులు అన్ని అవతల బారేసి వచ్చారు. ఈరోజు మాకు చేతి నిండా సిరే ఉంది. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలం. ఒక ఊరు వెళ్తే అక్కడ మమ్మల్ని ప్రేమగా చూసుకోవడానికి మనుషులు ఉంటారు, తిప్పడానికి కారు ఉంటుంది. ఇప్పుడు నేను అలాగే వచ్చానయ్యా. ఒక ఊరు వెళ్ళాను, వాళ్ళ ఆయన నన్ను బస్సు ఎక్కించడానికి వచ్చాడు రిటర్న్. వాళ్ళు 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాను, బ్రహ్మాండమైన విందు భోజనాలు, అంత బ్రహ్మాండం గడిచింది. వాళ్ళ ఆయన వెళ్ళేటప్పుడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి బస్సు ఎక్కించి, సార్ మీరు ఏమనుకోకుండా కనీసం 10 రోజులకు ఒకసారి రండి సార్ అన్నాడు. ఎంత ప్రేమ నీకు నా మీద అన్నాను. కాదు సార్, మీరు వస్తే మా ఆవిడ బోల్డ్ అయిన ఐటమ్ చేస్తుంది అన్నాడు. గుత్తొంకాయ కూర రోజు మామూలుగా చారో పప్పు చేస్తారు, మీరు వస్తే సూపర్ సార్, ఎన్ని ఐటమ్స్ అనుకున్నారు, విందు భోజనాలు మాకు. ఒక ఇల్లు కాదు, 4-5 ఇళ్ళు. ఇది లక్ష్మీదేవి కాదా చెప్పండి? ఈరోజు రాష్ట్రంలో ఉన్న పిరమిడ్ మాస్టర్ ఎవరైనా కానీ, ఆధ్యాత్మిక సాధకులు ఎవరైనా కానీ, ధ్యాన ప్రచారకులు ఎవరైనా కానీ, వాళ్ళందరి చేతుల్లో లక్ష్మీదేవి ఉంది, ఎవరి స్థాయిలో వాళ్ళకి.